సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2 అధ్యాయం 3వ వాక్యం. హల్లెలూయా. నేను చదువుతాను, గమనించండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. దాని స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ వాక్యంలో దేవుని బిడ్డలమైన మనకి లేఖనము ఒక హెచ్చరిక చేస్తుంది. ఏంటయ్యా అంటే, మనము గర్వముగా మాట్లాడకూడదంట, గర్వపు మాటలు మన నోటికి రానియకూడదు. ఈ రోజున దేవుని సంఘాలలో చాలామంది సేవకులను గమనించిన, సంఘ పెద్దలను గమనించిన, విశ్వాసులను గమనించిన, కొందరిలో మంచి తగ్గింపు ఉంటే కొందరిలో విపరీతమైన గర్వం ఉంది. విపరీతమైన గర్వం. వాళ్ళకు తెలీదు వాళ్ళలో గర్వం ఉందన్న సంగతి. ఈ గర్వము మనిషిలో ఉన్నప్పుడు అనేక విధములైనటువంటి సమస్యలకి దేవుని బిడ్డలకు గురైపోతారు. దైవ సన్నిధికి వస్తున్నా, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా, కానుకలు ఇస్తున్నా, దశమ భాగాలు ఇస్తున్నా, అంతరంగంలో గర్వం ఉండటం వలన దేవుని బిడ్డలు నాశనానికి గురైపోతున్నారు. అందుకని ఈ శుద్ధీకరణ కూటాల్లో నేను ఈరోజు రేపు రాత్రి కూడా ఈ మనిషిని పతనం చేసే కొన్ని లక్షణాలను గురించి మీకు చెప్పాలని నేను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. చదువుకుందాం ఈ వాక్యాన్ని. అంటే ఈ గర్వం అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ గర్వము మనిషిని ఎన్ని విధములుగా పాడు చేసిద్దో మీకు చెప్తాను. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, ఈ గర్వము గూర్చిన అనేక విషయాలని మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయం 26వ వాక్యం చదివితే, హిజ్కియా హృదయ గర్వము విడచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. అర్థమైందా? ఏ వ్యక్తికైతే గర్వం ఉంటుందో, ఏ కుటుంబీకులకి గర్వం ఉంటుందో, ఏ ప్రాంత ప్రజలకి గర్వం ఉంటుందో, వారి మీదకి దేవుని కోపము వచ్చిద్దని వాక్యం చెప్తుంది. హిజ్కియా కాలంలో దేవుని కోపము జనుల మీదకి రాలేదంట. ఎందుకని? హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి. అందుకని దేవుని కోపం వారి మీదకి రాలేదు. ఈ రోజున నువ్వు బలాఢ్యుడివైనా, జ్ఞానవంతుడవైనా, లేక లక్షాధికారివైనా, గొప్ప గొప్ప తలాంతులున్నా, ఎన్ని ఉన్నా, అంతరంగములో ఈ గర్వం అనే ఈ లోపానికి చోటివ్వకుండా చాలా జాగ్రత్తగా బ్రతకాలి. చాలామందిలో ఈ గర్వము క్రియ చేస్తుంటుంది. నేను బాగా ప్రార్థన చేస్తాను వాళ్ళకంటే గర్వం, నేను బాగా పాడతాను వాళ్ళకంటే గర్వం, నేను బాగా పరిచర్య చేస్తాను వాళ్ళకంటే గర్వం, నేను వాళ్ళకంటే బాగా కానుకలు ఇస్తాను గర్వం,
నేను వాళ్ళకంటే బాగా ఇంకోటి చేస్తానని ఈ హృదయ గర్వముతో చాలామంది సంఘాల్లో కనపడతారు. బయటికి కనపడే గర్వం వేరు, హృదయంలో ఉండే గర్వము వేరు. హృదయంలో గర్వం ఉందనుకోండి, అంతగా వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులతో కలవలేరు, వాళ్ళతో మాట్లాడలేరు, వాళ్ళతో అంత ఆప్యాయంగా పలకలేరు. ఇక్కడ హిజ్కియా హృదయ గర్వమును విడిచి, అలాగే తనతో ఉన్న వారందరూ కూడా ఆ గర్వం అనేది పక్కన పెట్టినప్పుడు దేవుని కోపము వారి మీద రగలలేదంట. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు కోపం మన మీద రగిలితే మనకు ఆరోగ్యం ఉండదు. దేవుడు కోపం మన మీద రగిలితే అనేక కష్టాలకి, కన్నీళ్ళకి, శ్రమలకు గురైపోతాం. దేవుని కోపం మన మీద రగిలితే పలు ఇబ్బందులు వస్తాయి, పలు విపత్తులు కలుగుతాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు నా మీద కోపడుతున్నాడేమో, నా కుటుంబం మీద కోపడుతున్నాడేమో. ఎందుకు కోపడుతున్నాడు? గర్వాన్ని బట్టి. దేవుని ఎదుట తగ్గింపు లేక అహంకారంతో బ్రతుకుతున్నప్పుడు దేవుడు కోపడుతుంటాడు. దేవుడు కోపడితే మనం బలహీనం అయిపోతాం, రోగిష్ఠులం అయిపోతాం. దేవుడు ఈ కోపము ఎవరి ఎడలైతే చూపుతాడో వాళ్ళకి ఆరోగ్యం లేకుండా చేస్తాడని కీర్తన గ్రంథములో ఆ కీర్తనాకారుడు అంటాడు. చూడండి, మనలో ఉన్నటువంటి గర్వము దేవుని కోపాన్ని తెచ్చిపెడుతుంటే ఆ కోపాన్ని బట్టి 38వ కీర్తన 3వ వాక్యంలో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము శరీరమును విడిచిపోయెను. చూసారా, దేవుడు మన మీద కోపడితే మనకు ఆరోగ్యం ఉండదంట. దేవుడు మన మీద కోపడితే మనము అనారోగ్య పాలైపోతాం. కష్టపడ్డ సంపాదన అంత హాస్పిటల్ పాలైపోతాయి. దేవుని బిడ్డలకి ఓరకనే రోగాలు రావు, దేవుని బిడ్డలకి ఓరకనే బలహీనతలు రావు. ఈ బలహీనతలు వచ్చినప్పుడు దేవుని దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేయాలి, తగ్గించుకొని కన్నీళ్ళు విడవాలి. నేను ఎక్కడైనా తప్పు చేశానా, ఎక్కడైనా నాలో లోపం ఉందా, ఎక్కడైనా గర్వించానా, గర్వపు మాటలు నాలో ఏమైనా వచ్చాయా, నా హృదయం ఏమైనా గర్వించిందా, లేక బలమును బట్టి గర్వించానా అని ఇట్లా మనము దేవుని దగ్గర మనలో ఉన్న గర్వాన్ని తెలుసుకొని హిజ్కియా వలె, అలాగే హిజ్కియాతో ఉన్నటువంటి ప్రజల వలె, యెరూషలేము కాపురస్తుల వలె మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. దేనిని బట్టి మనం గర్వపడకూడదు, దేనిని బట్టి మనం అతిశయించకూడదు. దేవునికి నచ్చనదే ఇదిగో ఈ గర్వం. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. బైబిల్ వాక్యంలో ఏమని రాయబడిందంటే, నెహెమ్యా గ్రంథం 9:10లో కూడా నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఫరోయు అతని దాసులందరూ, అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా, నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. అంటే ఐగుప్తీయులు దేవుని బిడ్డలనబడుతున్నటువంటి ఇశ్రాయేలీల మీద గర్వించారంట. ఫరో, వాళ్ళకి రాజెవరు? ఫరో. మీరు మాకు బానిసలరా, మీకు దేవుళ్ళు లేడు, ఎవరు లేరు, మీకు దిక్కు లేదు, మేము ఏది చేసినా మీరు చూస్తూ ఉండాలి అని గర్వముగా ఇశ్రాయేలీల ఎడల ప్రవర్తిస్తే, ఈ గర్వమును దేవుడు చూసి ఇశ్రాయేలు పక్షముగా ఐగుప్తీయుల మధ్యలో దేవుడు ఏం చేశాడు తెలుసా? సూచక్రియలను మహత్కార్యాలను జరిగించాడంట. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఎవరు లేరు, అక్కడ ఆధారము ఆశ్రయం ఎవరు లేరు. వాళ్ళు ఏ దిక్కు లేక బాధతో దేవునికి మొర్రపెట్టారు. దేవుని దగ్గర మూలిగి దేవునికి వినిపించారు, తగ్గించుకున్నారు. అయ్యా, ఇదిగో కొలిమి లాంటి ఈ దాస్యములో నుండి
ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించటానికి నువ్వు తప్ప ఇక మాకు ఎవరు లేరయ్యా. ఇదిగో వీళ్ళు గర్విస్తున్నారు, వీళ్ళు మా మీద అహంకారంతో పలు విధములుగా కష్టపెడుతున్నారు, ఇబ్బందులు పరుస్తున్నారని ఏడిస్తే వారి మధ్యకి మోషేని పంపించి వారి గర్వపు కొమ్ములు ఎర్రగొట్టడానికి దేవుని ప్రజల పక్షాన దేవుడు నిలబడి 10 అద్భుత కార్యములు చేశాడు. హల్లెలూయా. ఐగుప్తీయులు కప్పల్ని దేవుడిగా ఆరాధిస్తారు, దున్నపోతుని దేవుడిగా ఆరాధిస్తారు, ఈగల్ని దేవుడిగా ఆరాధిస్తారు, మిడతల్ని దేవుడిగా ఆరాధిస్తారు, నదులను దేవుడిగా ఆరాధిస్తారు, దుమ్ముని దేవుడిగా ఆరాధిస్తారు, అలాగే పేలుని దేవుడిగా ఆరాధిస్తారు. అవన్నీ ఒట్టి అయినని తెలియపరచడానికి దేవుడు నీళ్ళని రక్తంగా మార్చాడు, మిడతలు పంపించాడు, ఈగలు పంపించాడు, కప్పలు పంపించాడు, అలాగే పేలు పంపించాడు. రకరకాలైన సూచక్రియలు అద్భుతాలు చేసి అవన్నీ బుస్సు తుస్సని అవి దేవుళ్ళు కాదని నిరూపించటానికి దేవుడు 10 అద్భుత కార్యాలు గర్వించిన ఫరో ఎదుట ఐగుప్తుల మీద దేవుడి కోపంతో ఈ 10 అద్భుతాలు చేసి ఇశ్రాయేలీలో నమ్మిన దేవుడు, ఇశ్రాయేలు ప్రార్థిస్తున్న దేవుడు, ఇశ్రాయేలు మొరపెడుతున్న దేవుడు, ఇశ్రాయేలు ఆరాధిస్తున్న దేవుడే, సర్వలోకానికి గొప్ప దేవుడు ఆయన, సర్వశక్తి గల దేవుడు నిరూపించటానికి ఈ 10 అద్భుత కార్యాలు వారి మధ్యలో చేశాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నీ ఒకవేళ ఈరోజు ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల స్వాధీనంలో ఉండి అనేక శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు విడిచిన రీతిగా నీవు కూడా కొంతమంది గర్విష్ఠుల ద్వారా బాధని, వేదనని, కష్టాలు, కన్నీళ్ళు వారి ద్వారా ఎదుర్కొంటున్నట్లయితే దేవునికి ప్రార్థన చేయి, దేవునికి మొర్రపెట్టు. ఎవరైతే గర్వముతో నీ మీద పోరాడుతున్నారో, ఎవరైతే మేమే గొప్ప, మా దేవుళ్ళే గొప్ప, మాకు మించిన వారు లేరని ఎవరైతే అనుకుంటున్నారో వారి కొమ్ములు ఎర్రగొట్టి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. మన దేవుడు ఎంత గొప్పవాడో మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఆయన కార్యాలు చేసి నిరూపిస్తాడు. ఇశ్రాయేలీలు తగ్గించుకున్నప్పుడే అద్భుత కార్యాలు దేవుడు వారి మధ్యలో చేశాడు. వారు దేవుణ్ణి పట్టించుకున్నప్పుడు, దేవుణ్ణి మర్చిపోయినప్పుడు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయినప్పుడు వారి జీవితాల్లో దేవుడు ఏ విధమైనటువంటి క్రియ చేయాల. వాళ్ళు ఎప్పుడైతే మా దిక్కు నీవేనయ్యా, మాకు ఆశ్రయం నీవేనయ్యా, ఇదిగో ఈ ఐగుప్తు బానిసత్వంలో చచ్చిపోతున్నామని వారు మూలిగి ఏడ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు వారి మధ్యలో చేశాడు. ఫరో యొక్క సైన్యాన్ని, ఫరోని, అలాగే ఫరో యొక్క ప్రజలు అనబడుతున్న ఐగుప్తులని నానా తిప్పలు పెట్టి వాళ్ళ గర్వపన కొమ్ములని దేవుడు ఎరగొట్టేసేసాడు. దేవుని స్తోత్రం కలుగునగా. సముద్రం పాయలైంది. ఈ ఫరో యొక్క సైన్యము సముద్రంలో మునిగిపోయింది. ఆ తర్వాత మీరు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు. స్టార్టింగ్లో అంటాడు, మీరు ఈ ప్రజలను పంపమంటున్నారు, వీళ్ళని పంపడానికి ఎవడు యెహోవా అని గర్వంతో మాట్లాడాడు. ఎవడు అంటాడు, ఎవడు అని పదం. తర్వాత అంటాడు, ఆ గర్వపు కొమ్ములు ఇరిగిపోయిన తర్వాత యెహోవా న్యాయవంతుడే. గట్టిగా చెప్పండి. యెహోవా ఎవరన్నాడు? న్యాయవంతుడే. గర్వము లేనప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తాం, దేవుని గణపరుస్తాం, దేవుని నామాన్ని ప్రసిద్ధి చేస్తాం. అన్ని విషయాల్లో దేవుడే గొప్పగా చూపిస్తాం. మనకి గర్వం ఎప్పుడైతే వస్తుందో దేవునికి రావాల్సిన ఘనతని, దేవునికి రావాల్సిన మహిమని, దేవునికి రావాల్సినటువంటి ఆ ప్రసిద్ధిని, ఆ ప్రఖ్యాతిని పక్కన పెట్టేసి మనము అవన్నీ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడైతే బిడ్డలారా, మనం ఎప్పుడు దేవుని దగ్గర తగ్గించుకోవాలి, మన దేవుడే హెచ్చించబడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. మన నోటికి గర్వపు మాటలు రాకూడదు, మన చూపులు గర్వంగా చూడకూడదు, మన ఆలోచనల ప్రయత్నాలన్నీ గర్వంగా ఉండకూడదు.
ఎన్ని ఉన్నా నువ్వు దేవుని ఎదుట తగ్గించుకోవాలి. ఇక్కడ ఫరోయు అతని దాసులందరూ, అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని. అంటే ఎవరి ఎడల? ఇశ్రాయేలీల ఎడల. ఈ రోజున ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు ఎవరో కాదు, మనమే. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు మనం. మన పక్షాన దేవుడు నిలబడి శత్రువుల యొక్క దవడ పళ్ళు రాలగొట్టాలి అంటే, వారి కొమ్ములు ఎర్రగొట్టాలంటే, వారిని మట్టి గరిపియాలంటే, మనం నమ్మిన దేవుడు నిజదేవుడు అని వాళ్ళు ఒప్పుకోవాలంటే మనము కాస్త తగ్గించుకొని ప్రార్థనలు చెయ్యాలి. అప్పుడు మాత్రమే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్ను నిందించిన వారు, నీ గురించి నీచంగా మాట్లాడిన వారు, నీలో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని నీ లోపాలు ఎంచిన వారు, నిన్ను రకరకాలుగా బాధించిన వారు చివరికి నీ సహాయం కోరుకొని నీ దగ్గరికి వచ్చి సాగిలపడతారు. నీవే గొప్ప అన్నట్టుగా ఒప్పుకుంటారు. నువ్వు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని వారి నోటితో వారే పలుకుతారు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అప్రియమైన బిడ్డలారా, అందుకని మన హృదయంలోనికి ఏమి రానియకూడదు? గర్వము రానియకూడదు. బైబిల్లో ఎస్తేరు ఉంది. ఎస్తేరుకి ముందు వస్తీ ఉంది. వస్తీ రాణిగా ఉండే భాగ్యమును ఎందుకు పోగొట్టుకున్నట్టు? ఎందుకు పోగొట్టుకుంది? నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. దేన్ని బట్టి? గర్వమును బట్టే. భర్త పిలిచినప్పుడు రావాలి కదా, భార్య లోబడాలి కదా. రాలా, పిలిచిన వెంటనే రాలా. రాకపోగానే అతనికి పరువు పోయినట్టు అనిపించింది. పరువు పోయినట్టు అనిపించింది. దాన్ని అంటే ఆ స్వభావాన్ని దేవుడు కూడా ఇష్టపడక ఆమెని రాణి పొజిషన్ నుండి తీసివేసేటట్టు దేవుడు చేశాడు. అన్ని విషయాలలో తగ్గింపు, వినయం, దీన మనసు కలిగినటువంటి ఎస్తేరుకి ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. రాణి అయిన తర్వాత కూడా ఎస్తేరంట తన బాబాయి తను రాణి కాకముందు పోషించినప్పుడు ఎలా లోబడిందో, రాణి అయిన తర్వాత కూడా ఆమె తన బాబాయికి లోబడిందంట. అతని మాట విన్నదంట. సహజంగా ఆమె రాణి కదా, ఇక నీతో నాకేం పనిలే, మీరందరూ నానేడు కింద బ్రతకవలసిన వారు, మీరందరూ నానేడు కింద బ్రతకవలసిన వారు అనే గర్వం రాలేదంట. చూడండి, పోషణ కాలమందు ఎలా ఆ వాక్యం చదవండి, ఎస్తేరు గ్రంథం పోషణ 2:20. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ ముందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును. చూసారా, అతని మాటలకి లోబడుచును. ఇప్పుడు నేను రాణి అయ్యానే, నా భర్త రాజే, దేశ ప్రజలందరూ మా కను సైగలలో నడుస్తారే అని తనకు ముందు ఉన్నటువంటి తన తండ్రిని ఏమాత్రం నిర్లక్ష్య పెట్టలేదు, ఆయన మీద హెచ్చించుకోలేదు. ఈ రోజున చాలామంది చూడండి, స్టార్టింగ్లో చాలా తగ్గింపు కలిగి ఉంటారు. రాను రాను ఏమవుతారు చెప్పండి? అత్తలేమో కోడళ్ళు అవుతారు, కోడళ్ళు అత్తలు అవుతారు. స్టార్టింగ్లో ఉన్నటువంటి తగ్గింపు ఉండదు. విపరీతమైన గర్వం, విపరీతమైన అహంకారం, విపరీతమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి దుష్టగుణాలతో నింపబడి చివరికి వారు కింద పడిపోయేంత వరకు గ్రహించలేని స్థితిలో ఉంటారు. అసలు ఈ గర్వం ఎక్కడ పుట్టింది? స్టార్టింగ్ ఎక్కడ పుట్టిందండి? గర్వం ఎక్కడ పుట్టింది? గంగానది ఎక్కడ పుట్టిందంటే ఎక్కడ, ఏ పేరు చెప్తారు? మహారాష్ట్ర అని చెప్తారు. కృష్ణానది ఎక్కడ పుట్టింది అయ్యా అంటే మహారాష్ట్రలోనే. అలాగే గర్వం ఎక్కడ పుట్టింది? వాక్యం చదువు. హల్లెలూయా. గర్వం ఎక్కడ పుట్టింది అంటే సాతానులోనే పుట్టింది. దేవుడు సాతానుడికి సౌందర్యమును ఇచ్చాడు, దేవుడు సాతానుడికి అభిషేకం ఇచ్చాడు, దేవుడు సాతానికి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు సాతానికి బాగా ఆరాధించే కృపను ఇచ్చాడు. దాని స్తోత్రం కలుగునగాక. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటా,
ఏదైనా పాటలు పాడగలిగినప్పుడు, రాయగలిగినప్పుడు, ఏదైనా ఇట్లాంటి కీబోర్డు ప్లే చేయగలిగినప్పుడు నాకు గర్వం లేకుండా చెయ్యి ప్రభువా. దాని స్తోత్రం కలుగునగాక. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. చెప్పండి. నాకున్నవన్నీయు, ఇంకోసారి, నాకున్నవన్నీయు. అతనికంటే నేను బెటర్ అని అనుకోకూడదు, వాళ్ళకంటే నేను బెటర్ అనుకోకూడదు. జ్యోతి, వీళ్ళందరికీ చదువు రాదు, వాళ్ళందరికంటే నేను పెద్ద చదువు చదివానని గర్వించవచ్చా? దాని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంతేనా పెద్దక? మా ఊళ్ళో ఎవరికి లేని బిల్డింగ్ నేను కట్టాను అని మీ ఊళ్ళ మీద నువ్వేం పడకూడదు, గర్వం పడకూడదు, అతిశయించకూడదు. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. దాని స్తోత్రం కలుగునగాక. మనం ఆరోగ్యవంతులమైతే రోగాలతో ఉన్నటువంటి వారి మీద మనం గర్వపడకూడదు. మనం సంపద కలిగిన ధనికులమైతే లేని పేదవాళ్ళ మీద మనం అతిశయపడకూడదు, వాళ్ళ మీద గర్వం చూపకూడదు. నువ్వెంత, నీ లెక్కెంత, నేను 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 అనేది రాకూడదు. నేనేంటి, నా స్థితి ఏంటి, నా గొప్పతనం ఏంటి, నా పేరేంటి అనకూడదు. ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే చెల్లించాలి మనం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను రోజు అదే మనసులో అనుకుంటాను, నాకు గర్వం ఎప్పుడు రాకూడదయ్యా, అహంకారం ఎప్పుడు రాకూడదు. ఈ వారంలో అంటే ఒక 2 రోజుల క్రిందట అవతల పాత చర్చిలోకి వెళ్ళి చాలా గడ్డి పెరిగింది, పిచ్చి మొక్కలు ఇవన్నీ పెరిగాయి. నేను లుంగి కట్టుకొని వెళ్ళి దాదాపు 1 గంట సేపు ఆ పిచ్చి మొక్కలు మొత్తం పీకేశా. నాకేమనిపిస్తుంది మనసులో, ఎవరైనా విశ్వాసులు చెప్తే పీకుతారు కదా అని. కానీ నా అంతరాత్మ నాకేం చెప్తుంది తెలుసా? దేవుని స్తోత్రం. నువ్వు జీవితాంతం దాసుడుగానే ఉండాలి. హల్లెలూయా. జీవితాంతం ఎలా ఉండాలి? దాసునిగానే ఉండాలి. నీ పనులు నువ్వు చెయ్యాలి, నువ్వు పరిచర్య చెయ్యాలి, ఇలా నా ఎదుట తగ్గించుకొని ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. నేను గత కాలంలో ఒక మందిరం దగ్గర పనిచేసాం. జకరయ్య అన్న గుర్తుందా? మనం రాడ్లు కట్టి రొంపుచెరలో రాళ్ళు మోసా, గుర్తుందా? ఆ రోజు నాకు అనిపించింది, నాయన సేవకు వచ్చి ఇంతకాలమైన ఇంకా పనులు చేయాల్సిన పరిస్థితి ఉందేంది ప్రభు అని అటు అనిపించింది. దేవుని స్తోత్రం. కానీ ఏది ఏమైనా మనం ఇప్పుడు వాక్యం చెప్పినా దేవుని కోసం ప్రయాసపడుతున్నట్టే, ప్రార్థన చేసినా దేవుని కోసం ప్రయాసపడుతున్నట్టే, అలాగే పరిచర్య చేసినా కూడా ప్రయాసపడుతున్నట్టే. ఆ రోజు దాదాపు చాలా బ్రిక్స్రాలు మోసా, కంకరెత్తే, ఇది ఆ భీమ్ వేసేటప్పుడు గుర్తుందో లేదో. హల్లెలూయా. ఈ పిల్లలు పనులు చేస్తుంటే నేను ఆ బల్లలు పట్టుకున్నా, ఒక పనివాళ్ళలాగా. అర్థమైందా? అంటే ఆ తగ్గింపు కావాలని కోరుకుంటున్నాను, కానీ మనసులో అట్లా అనిపించింది, నాయన ఇంకా నా మనసు ఏదో పని చేయాలనిపిస్తుంది అన్నప్పుడు దానికి ప్రతిఫలముగా 5 దేశాల్లో దేవుడు నన్ను ఆడుకున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని దేశాల్లో? 5 దేశాల్లో. నేను మలేషియా వెళ్ళినప్పుడు నైట్ ప్రార్థనలో కూర్చుంటే దేవుడు గుర్తు చేశాడు. ఆ రోజు ఇంకా ఈ కష్టాలు, పరిచర్య తప్పకపోయినే అని నువ్వు బాధపడ్డావు, గుర్తుందా? ఆ రోజు నువ్వు తగ్గించుకున్న తగ్గింపును చూసి ఈరోజు నిన్ను ఇక్కడ దాకా హెచ్చించాను అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దావీదు కూడా దేవుని ఎదుట తగ్గించుకున్నాడు. తగ్గించుకోబట్టే ఒక దినాన ఒకే రోజు అతన్ని రాజుని చేశాడు. మనం కూడా ఇంకెంతకాలం నేను ఎట్లా అనకూడదు. తగిన సమయం ఒకటి ఉంది. పేతురు రాసిన పత్రికలు ఏమనుందంటే, ఆయన మిమ్మల్ని తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద భద్రంగా ఉండండి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన బలిష్టమైన రెక్కల కింద ఎట్లా ఉండాలి? భద్రముగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి.
ఒక టైం వచ్చినప్పుడు నీ తగ్గింపును చూస్తాడు, నీ దీన మనసును చూస్తాడు, నీ విధేయతను చూస్తాడు, నీ వినయాన్ని చూస్తాడు. ఆయన నిన్ను హెచ్చించాలి అంటే ఒకే ఒక్క రోజు సరిపోద్ది. ఆయన నిన్ను హెచ్చించాలంటే సంవత్సరాలు అవసరం లేదు. ఒక్క రోజులని దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు. అప్పటిదాకా నువ్వేం చేయాలి? గర్వము లేకుండా తగ్గించుకొని ఉండాలి, గర్వం లేకుండా ఓర్చుకొని ఉండాలి, గర్వం లేకుండా విధేయత కలిగి ఉండాలి, గర్వం లేకుండా లోబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం తన స్తోత్రం కలుగునుగాక 5 వచనాలా? తగిన సమయమందు, మొదటి పేతురు తగిన సమయమందు 5:6 చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద, ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలి? మనం దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడైతే తగ్గించుకొని నడిచావో, ఎక్కడైతే తగ్గించుకొని సైకిల్ తొక్కావో, సేవకులారా మీకు కూడా, ఎక్కడైతే వస్త్రాలు లేకుండా సాలని విధానంలో ఉంటున్నారో అక్కడే దేవుడు మిమ్మల్ని హెచ్చించే రోజులు రాబోతున్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇదే పేరుచర్లలో గుంటూరు మొత్తం సైకిల్ తొక్కుంటా నేను తిరిగి వచ్చా. దేవుని స్తోత్రం. ఈరోజు కార్లు మొత్తం తిరిగి వస్తున్నాం. ఇప్పుడు ఒకప్పుడు ఇటు గుజ్జిన గుండ్ల మీదగా అలా పోయి బస్ స్టాండ్ దగ్గర నుండి మరలా ఇటు తొక్కుంటూ వచ్చేవాడిని. ఇక్కడ ఒక టైం వస్తుంది, ఒక టైం వచ్చేదాకా మనం ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్రీతిని పెట్టాలి. దేవుడు ఒక టైం ఇస్తాడు. ఆ టైం దాకా ఎదురు చూడాలి, తొందర పడకూడదు. వీళ్ళని పోల్చుకోకూడదు. నేను అలా ఉంటే బాగుండు కదా, ఇలా ఉంటే బాగుండు కదా. వద్దొద్దు. ప్రపంచంలో నువ్వు ఒక్కడివి ఒకదానివి సరిపోతావు. దేవుడికి నీలాగా నువ్వు ఉండు, ఒకలాగా ఉండొద్దు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకలాగా ఉండకూడదు మనం. ఇప్పుడు నాలాగా నేనే ఉంటా. ఒకలాగా ఉండాలని, ఒకలాగా అనుసరించాలని ఆలోచనలు రాకుండా చూసుకోవాలి మనం. నాలాగా నేనే ఉంటా, కానీ దేవుడికి నచ్చినట్టు ఉండాలి మనం. నాలాగా నేనంటే అహంకారంతోనో గర్వంతోనో శరీర క్రియలతో ఉండమని కాదు అర్థం. దేవునికి నచ్చినట్టు ఉండాలి. దావీదులాగే ఉన్నాడు, యోసేపు లాగే ఉన్నాడు, మోషేలాగా ఉన్నాడు, అబ్రహాం లాగా, ఇస్సాకు లాగా, యాకోబు లాగా, ఏబులాగే ఉన్నాడు. వేరే వాళ్ళలాగా ఉన్నాడా? తగిన సమయం ఒకటి వస్తుంది, ఓపికతో ఎదురు చూడాలి. అప్పటిదాకా ఎదురు చూడాలి. సైకిల్ మీద తిరిగినప్పుడు, చెప్పులు తెగిపోయినప్పుడు తిరిగినప్పుడు, అన్నం లేనప్పుడు, చింత చిగురు తిన్నప్పుడు, దోసకాయలు తిని కుట్టు తీసుకున్నప్పుడు అవన్నీ గుర్తొస్తే ఏడవరా ఇప్పుడు? అమ్మో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు. హల్లెలూయా. చదురు పైకెత్తి గడుగులు చెప్పండి. ఈరోజు ఎవరో మన పాస్టర్ ఒక అతను వచ్చాడు. అతను దేవుని స్తోత్రం. ఎక్కడికి వచ్చిన తర్వాత అన్న ఇదే ఎవరిది అంటున్నాడు. మందేనయ్యా. అమ్మ ఎంత మందిరం కట్టారు ఏంది అంటున్నాడు. దేవుని స్తోత్రం. దీని వెనకాల మందిరమే కనపడుతుంది, కానీ వెనకాల పడ్డ కష్టము, ప్రయాస, శ్రమలో ఎన్ని రోజులు పడి ఉంటాం కష్టం. ఎంతమంది కష్టపడ్డారు ఇక్కడ, ఎంతమంది శ్రమ అనుభవించారు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది. కానీ ఇది కనపడుతుంది. ఇప్పుడు మనం కనపడం. గట్టిగా చెప్పండి. అమ్మో ఇదేందంటే ఒక్కసారి పెద్ద అపార్ట్మెంట్ ఉన్నట్టుంది అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ రోజుల్లో ఒక అరసెంటు స్థలం ఉంటే చాలు ప్రభువా, లబ్బర కట్టెలతో చిన్న రూమ్ కట్టుకుంటే చాలు. అప్పటికి లబ్బర కట్టెలకి బ్రదర్ని పంపించా. అదిగా అమీనాబాద్ డొంక దగ్గర కట్టుకుంటే చిన్న రూమ్ ఉండి చాలు అనుకున్నాం. మన ఆలోచనలు వేరు, దేవుడి ఆలోచనలు. కానీ మనం
తగ్గింపుతోనే ఆలోచించాలి. గర్వపు ఆలోచనలు మనకి రాకూడదు. ఏ కాడికి తక్కువ స్థాయిలోనే మనం ఆలోచించాలి, ఎక్కువ స్థాయిలో ఆలోచించకూడదు. దాని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున చాలామంది స్టార్టింగే చాలా హెచ్చించుకునే విధానంలో ఆలోచిస్తున్నారు. ఒక టైంలో దేవుడు నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెడతాడు, గొప్ప ఘనతనిస్తాడు, గొప్ప ఖ్యాతినిస్తాడు, గొప్ప పేరునిస్తాడు. నువ్వు దేవుని దగ్గర ఎంత విధేయత కలిగి ఉన్నావో ఒక టైంలో దేవుడు చూస్తాడు, హెచ్చిస్తాడు. ఒకళ్ళని తగ్గించువాడు ఆయనే, ఒకరిని హెచ్చించువాడు ఆయనే. దావీదు ఎంతకాలం తగ్గించుకున్నాడు దేవుడి దగ్గర, అబ్రహాం ఎంతకాలం తగ్గించుకున్నాడు. వీళ్ళందరూ హృదయంలోనికి గర్వం రాకుండా చూసుకున్నారు గనుకనే ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు వారిని హెచ్చించాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీ హృదయంలో కూడా గర్వం రాకుండా చూసుకోవాలి. చేతుల పైకెత్తి గడుగులు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోని నా ప్రియతని పెట్టారా, మరొక వాక్యాన్ని చదువుకుందాం. 31వ కీర్తన 23వ వాక్యం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చూసారా, గర్వముగా ఉన్న వారి మీద దేవుడు ఒకటి కోపడతాడు, రెండోది ప్రతీకారం చేస్తాడంట. ప్రతీకారం అంటే ఏంటి? దెబ్బకి దెబ్బ, ఏది ఎత్తితే అది కొయ్యాలి. గర్వం కలిగిన వారికి బాగా బుద్ధి చెప్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక అతను ఒక పెద్ద సిటీలో ఒక పెద్ద స్టేజీ వేయించి వేలాది మంది ప్రజల మధ్యలో గర్వంగా దేవుడు లేడు, ఎవడు లేడు అని బుద్ధిహీనమైన మాటలు పలుకుతున్నప్పుడు ఎవరో అతని యొక్క జ్ఞానాన్ని ఎదిరించలేక అందరము ఆయన ముందు లోబడిపోతున్నారు. ఇలా ఉంటున్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందికి దేవుడున్నాడని తెలిసినప్పటికీ నిరూపించలేకపోతున్నారు. అతనితో వాదించే దమ్ము లేదు. ఈ సభ జరుగుతుంది, చాలామంది అతనికి జైలు కొడుతున్నారు, చాలామంది అతనికి ఫ్యాన్స్ అవుతున్నారు, ఫాలోవర్స్ అవుతున్నారు, చాలామంది అతన్ని అభిమానిస్తున్నారు. రకరకాలుగా అతన్ని పొగుడుతున్నప్పుడు, అతను ఇంకా గర్విష్ఠుడైపోతున్నప్పుడు ఈలోపు దేవుడు ఏం చేశాడంటే కొన్ని కందిరీగలను పంపించాడంట అతని మీదకి. దేవుని స్తోత్రం. ఏం చేశాడు? కందిరీగలను పంపిస్తున్నాడు. ఇప్పుడు దాకా దేవుడు లేడు అన్నాడుగా, ఈ కందిరి గుట్టగానే ఓ మై గాడ్ అన్నాడంట. ఏమన్నాడు? ఇప్పుడు దాకా దేవుడే లేడు అన్నాడు, ఓ మై గాడ్ అంటే ఏంటి? ఓ నా దేవుడా ఎట పలికాడు చూడండి. అంటే తన శరీరం ఒప్పుకోకపోయినా తన మనస్సు మాత్రం దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ రోజున దేవుడు ఉన్నాడా లేడా? బుద్ధిహీనులు దేవుడు లేడని అందురని 14వ కీర్తనలో రాయబడింది. దేవుడు లేడని మనుషులు అనుకుంటారంట. ఈ రోజున చాలామంది సైంటిస్టులు కూడా దేవుడు లేడు అంటారు. ఇదంతా ఇప్పుడు ఈ మైక్ ఉందంటే మైకుని తయారు చేసినోడు ఉంటాడా ఉండడా? సెల్ ఫోన్ ఉందంటే సెల్ ఫోన్ను తయారు చేసినోడు ఉంటాడా ఉండడా? అలాగే భూమి ఆకాశములు సృష్టించబడ్డాయంటే వాటిని సృష్టించిన సృష్టికర్త ఉంటాడా ఉండడా? చాలామంది దేవుడు లేడు దేవుడు లేడు అని అంటారు బుద్ధిహీనులు. హృదయ గర్వముతో అహంకారముతో బాగా చదివి 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 ఈ చదివిన జ్ఞానముతో దైవ జ్ఞానం కోల్పోయి చదివిన జ్ఞానముతో ఏదంటారు చూడండి, పిచ్చి పీక్కెళ్ళిపోయిందంట. పిచ్చి పీక్కెళ్ళిపోయింది. వాళ్ళకున్న జ్ఞానముతో 10 మందిని ఓడిగానే ఇక మేమే దేవుళ్ళం. కొంతమంది దేవుడికి రావాల్సిన ఘనత, దేవుడికి రావాల్సిన మహిమను వాళ్ళే తీసుకుంటున్నారు.
ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, గర్విష్ఠుల మీద దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. ఇప్పుడు ఈ బుద్ధిహీనుడు కూడా దేవుడు లేడు లేడు అని తనకున్న చదువు జ్ఞానంతో చాలామంది నోర్లు మూపించాడు. కానీ ఈ కందిరేగలు ఎప్పుడైతే వచ్చి అతను కుట్టాయో, ఓ మై గాడ్ అన్నాడంట. దేవుని స్తోత్రం. చివరికి మొత్తానికి ఒప్పుకున్నాడుగా. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. గట్టిగా చెప్పండి. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలంట మనం. దేవుని స్తోత్రం కలుగునగాక. మన దేవుడు చూచువాడు, వినువాడు, మాట్లాడువాడు, నడిచేవాడు, వచ్చేవాడు. సముద్రం మీద నడిచాడా లేదా? హల్లెలూయా. మాట్లాడాడా లేదా? మాట్లాడతాడా లేదా? మాట్లాడు నా ప్రభువా. ఒకసారి అనండి అన్నమాట. నాతో మాట్లాడు నా ప్రభువా, నీ మాటలే జీవపూటలు, నీ పలుకులే ప్రాణాధారాలు, నీ మాటలే జీవపూటలు, నీ పలుకులే ప్రాణాధారాలు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు. హల్లెలూయా. చచ్చిన లాజరును చక్కగా పిలిచావు, బయటకు రమ్మని ఆదేశించావు. చచ్చిన లాజరును చక్కగా పిలిచావు, బయటకు రమ్మని ఆదేశించావు. కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు. కుళ్ళిన శవముకు జీవమునిచ్చావు. మరల బ్రతుకును ప్రసాదించావు, మరల బ్రతుకును ప్రసాదించావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు హరించావు. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు హరించావు. జీవ జలములు త్రాగనిచ్చావు, జీవ జలములు త్రాగనిచ్చావు. జీవితమునే మార్చివేశావు, జీవితమునే మార్చివేశావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. మాట్లాడు నా ప్రభువా, నా ప్రభువా, నా ప్రభువా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా.
మన దేవుడు ఎవరండి? మాట్లాడే దేవుడు. మాట్లాడతాడు ఆయన. దాని స్తోత్రం కలుగును గాక. అందుకని మన హృదయములో గర్వం లేకుండా చూసుకోవాలి. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గర్వముగా మాట్లాడేవారు ఏదో ఒక దినమున వాళ్ళు చిక్కుపడతారంట. ఏమవుతారు? చిక్కు అంటే చిక్కబడతారు. గర్వంగా ఉండే వాళ్ళందరూ చిక్కుతారు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా చిక్కుతారు. గర్వంగా మాట్లాడినప్పుడు, గర్వపు జీవితాలతో ఉన్నప్పుడు దేవుడు కోపపడటమే కాకుండా, ఆ ప్రతీకారం చేయడమే కాకుండా ఏదో ఒక దాంట్లో దేవుడు చిక్కిస్తాడు. కీర్తన గ్రంథం 59 కీర్తన 12వ వాక్యంలో రాయబడిందండి. ఏమని రాయబడింది? వారి పెదవులో మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పలుకు శాపముల బట్టి, అబద్ధముల బట్టి వారు తమ గర్వములో చిక్కుబడుదురు. ఇక్కడ చూడండి నా ప్రియమైన బిడ్డలారా, గర్వం ఉన్న వాళ్ళకంట ఒకటి నోటి ద్వారా పాపపు మాటలు వస్తాయంట గర్వం ఉంటే. రెండోది నోటి ద్వారా శాపపు మాటలు వస్తాయంట. మూడోది అబద్ధాలు మాట్లాడతారంట. ఈ మూడు ఉన్న వారికి ఏమున్నట్టు? గర్వం ఉన్నట్టు. ఒకటి పాపపు మాటలు, రెండోది శాపపు మాటలు, మూడోది అబద్ధాల మాటలు. ఈ రోజున నీ నోటికి పాపపు మాటలు అనబడే బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడే కొన్ని మాటలు ఉంటాయి. ఆ భాష వస్తున్నట్లయితే నువ్వు దేవుని దృష్టిలో గర్విష్ఠుడివి, గర్విష్ఠురాలివే. నీ నోట దీవెన ఆశీర్వాదం రాకుండా శాపం వస్తున్నట్లయితే, దేవుని బిడ్డల ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డారని వాక్యం చెప్తున్నప్పుడు దేవుని బిడ్డలు ఏం చేయాలి? దీవించాలి, ఆశీర్వాదించాలి, కానీ శపించకూడదంట. నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఇలా అయిపోతావు, నీ కుటుంబం అలా అయిపోతుంది, నీ పిల్లలు ఇలా అయిపోతారు. దాని స్తోత్రం కలుగును గాక. ఇట్లా శపిస్తుంటారు. అంటే దీన్ని బట్టి వాళ్ళకి ఏమున్నట్టు? గర్వం ఉంది. దేవుని బిడ్డలు దీవించాలి కానీ శాపాలు పెట్టకూడదు. శపించేవాడు దేవుని బిడ్డ కాదు, దీవించేవాడే దేవుని బిడ్డ. ఒక దినాన బిలాము బాలాకు అనే ఒక రాజు దగ్గర బహుమతులు తీసుకొని శపించాలనుకున్నప్పుడు, దేవుని ప్రజల్ని శపిస్తే దేవుడు ఒప్పుకోలేదు. శపించడానికి వెళ్తున్నప్పుడు దేవుడు గద్దించాడు, బుద్ధి చెప్పాడు గాడిద చేత. దేవుని బిడ్డల్ని, దేవునికి సంబంధించిన వారిని ఎప్పుడు మనం శాపగ్రస్తమైన మాటలు పలకూడదో. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోది అబద్ధాలు రాకూడదు. ఇలా గర్వముతో అబద్ధాలు, శాపాలు, దేవునికి నచ్చని పాప మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఏదో ఒక దినాన వారి గర్వాన్ని బట్టి దేవుడు వారిని చిక్కుబడేటట్టు చేస్తాడు. ఆ మాట అనబట్టే ఇదిగో ఈ సమస్య వచ్చింది. కొంతమంది మాటలు చూడండి కేసులు పెట్టుకునే దాకా వెళ్తాయి. ఆ మాట అనకపోతే ఎంత గొడవ అయ్యేది కాదయ్యా. ఆ మాట అనబట్టే వాళ్ళ కోపం వచ్చి ఇంత గొడవ రేపారయ్యా. చూసారా? ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపుతుంది. అయితే గర్వం అంట అనేక గొడవలు, అల్లర్లు పుట్టిస్తుందని సామెతల గ్రంథంలో రాయబడింది. దాని స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని దగ్గర ఒకసారి మీ హృదయం మీద చేపెట్టుకొని, అయ్యా నాకు గర్వం లేకుండా చేయి, గర్వప హృదయం తీసేయని దేవుని దగ్గర అడగండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అదే చెప్తుందండి. 62వ కీర్తన 10వ వాక్యంలో కూడా, బలత్కారమందు నమ్మిక ఎంచకుడి, దోసుకునుడి చేత గర్వపడకుడి. 73:8లో కూడా, ఎగతాళి చేయొచ్చు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వంగా మాట్లాడుదురు. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలకి ఈ గర్వము రాకూడదు. అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, కొంతమందికంట గర్వము కంఠహారం లాగా ఉంటుందంట. కంఠహారం అంటే తెలుసా? మెళ్ళ గొలుసు,
ఇక్కడ ఉండదు చూసారా, కొన్ని గొలుసులు కిందకు ఉంటాయి, కొన్ని గొలుసులు కంఠానికి ఉంటాయి, అంటే ఇక్కడ కనపడుతుంటాయి కిట్ట. దాన్ని కంఠహారం అంటారు. హారం అంటే మాల లేక దండ అని అర్థం. వాక్యం చెప్తుంది 73వ కీర్తన 6వ వాక్యంలో, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందరు. దేని స్తోత్రం కలుగును గాక. చూసారా, గర్వం అంట కంఠహారం లాగా ఉందంట. కొంతమంది మాటలు కూడా దేవుని బిడ్డలకి మాట్లాడుతున్నప్పుడే ఆ మాటల్లో గర్వం కనపడుద్ది. ఏంటంట అంటే దేని మనసు రాదు మాటల్లో, అహంకారంతో ఏంటి చేయాలో, ఏంటి నేనేమన్నాను, నేను చేయను అంటే వాళ్ళ నోటిలో మాటల్లో కూడా ఏమొస్తుంది అంటే గర్వం అనేది ఇక్కడ ఉంది, కంఠహారంలా కనపడుతుంది. కొంతమంది చెప్పుకుంటారు ఇక వాళ్ళ గురించి, అమ్మో ఆ సిస్టర్ చాలా గర్విష్ఠురాలు, ఆ బ్రదర్ చాలా గర్విష్ఠుడు, ఎప్పుడు వాళ్ళకి గర్వ మాటలే వస్తాయి, తగ్గింపు మాటలు రావు అని ఇట్లాంటి వాళ్ళ గురించి దుష్ప్రచారాలు చేస్తారు, చెడ్డ ప్రచారాలు చేస్తారు. తగ్గించుకుంటే మంచి ప్రచారం, గర్విస్తే చెడ్డ ప్రచారం. దాని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలో ఈ గర్వం రాకుండా చూసుకోవాలి. తర్వాత గర్వం వలన ఏం జరిగిద్దంటే గొడవలు అవుతాయి అంట. సామెతల గ్రంథం 13:10, సామెతల గ్రంథం 13:10లో ఏమని రాయబడిందంటే, చదవండి 13:10, గర్వం వలన జగడమే పుట్టును. గర్వం వలన ఏం పుట్టింది? జగడం పుట్టిందంట. ఇప్పుడు గొడవలు ఎందుకు వస్తున్నాయి? భార్యాభర్తలకు చెప్పండి. కొంతమంది భార్యాభర్తలకు గొడవలు ఎందుకు వస్తాయి? భర్త ఒక మాట చెప్తే భార్య వినదు. కొన్ని సందర్భాల్లో భార్య చెప్పిన మాట భర్త వినడు. దాని దగ్గర ఏమొస్తున్నాయి? జగడాలు వస్తున్నాయి. చక్కగా స్వర్గసీమలాగా ఉండవలసిన కుటుంబాల్లో ఎప్పుడు గొడవలు, నరకం, వేదన. ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మంచి ఇల్లు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, కానీ కుటుంబంలో ఏం లేదు? సంతోషం లేదు, సమాధానం లేదు. గర్వం వలన జగడాలు కలుగుతాయి అంట, గొడవలు వస్తున్నాయి. ఒక వ్యక్తి ఒక మాట అన్నప్పుడు కాస్త తగ్గించుకోవాలి. ఓర్పు చాలా మంచిది, తగ్గింపు చాలా మంచిది. అన్న ప్రతి మాటకు పరిగెత్తకూడదు, వేసిన ప్రతి రాయికి పరిగెత్తకూడదు. భర్తలారా, భార్యలారా, నేనెందుకు తగ్గించుకోవాలి, నేనెందుకు లోబడాలి? ఒకసారి లోబడితే మరలా అంటారని నోరు తెరుస్తారు. దేవుడు గర్విష్ఠుడు కాదు, ఆయన దీన మనసు గలవాడు. ఆయన అంటాడు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపేయండి. ఈ రోజున ఎంతమందికి ఈ గర్వం వల్ల జగడాలు. మా ఆయనకి నాకు మాటలు ఇవ్వండి. ఈ మధ్య నేను ఈ వారంలోనే ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాను. ఆ తల్లి ఏం చేసిందంటే, అయ్యా నా కూతురికి నా కొడుక్కి 3 నెలల నుండి మాటలు లేవయ్యా అని చెప్పినప్పుడు నాకు బాధ కలిగింది. వాళ్ళు వస్తారు వారం చర్చికి, ఇక్కడికే మన దగ్గరికి వస్తారు. ఇద్దరికి మాటలు లేవయ్యా, పలుకోవట్లేదయ్యా అనగానే ఒక అరగంట 30 గంట వాళ్ళకి వాక్యం చెప్పాను. సమాధానం చాలా ప్రాముఖ్యం. కోపం ఉండొచ్చు కానీ సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత కోపం ఉంటే అది పాపముగా మార్చబడిద్ది. దేవుని బిడ్డలు క్షమించాలి. మనం సమాధానంతో లేకపోతే మన ప్రార్థన దేవుడు ఆలకించడు అని ఇట్లా చాలా విషయాలు చెప్పగానే అప్పుడు ఏడ్చి ఇద్దరు చేతులు పట్టుకొని సమాధాన పడ్డారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే ఇక్కడ నేను తగ్గనంటే నేను తగ్గనని ఎవరికి వాళ్ళు, అంటే అక్కే పలకాలని తమ్ముడు, తమ్ముడే పలకాలని అక్క. చూసారు వాళ్ళ మధ్యలో సాతానుడు ఆ గర్వం అనే ఆ స్వభావాన్ని పెట్టడం వలన ఎవరు తగ్గించుకోవట్లా. ఈగో ప్రాబ్లం. దేవుని బిడ్డలకి ఈగో ఉండకూడదు, ఒబీడియన్స్ ఉండాలి. ఏముండాలి?
ఒబీడియన్స్, హంబుల్నెస్ దేన మనసు కావాలి. దేవుని బిడ్డలకి ఈ ఒబీడియన్స్, హంబుల్నెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని బిడ్డలకు గర్వం ఉండకూడదు. గర్విష్ఠుల గర్వాన్ని అనుస్తానంటాడు దేవుడు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారము నడుచును. కీర్తన సామెతల గ్రంథం 16:18 రాయబడింది. ఒక వ్యక్తి నాశనము కాబోయే ముందు, ఒక కుటుంబం నాశనం కాబోయే ముందు వారి జీవితములో, వాళ్ళ హృదయములో గర్వం అనేది కనపడిద్దంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి? గర్వాన్ని బట్టి. పెళ్ళైన కొంతకాలం భార్య తగ్గింపుతో ఉంటుంది, పెళ్ళైన కొంతకాలం భర్త ప్రేమించినట్టు ఉంటాడు, గర్వం వచ్చేస్తుంది. ఏది చిన్న చిన్న విషయాల కాడ అన్నం పెట్టు అంటే పెట్టుకో, లేకపోతే బట్టలు ఉతుకంటే ఉతుక్కో, ఏది చెప్పినాక గర్వపు మాటలు. మళ్ళీ దేవుని బిడ్డలుగానే చాలామంది అవుతారు సంఘాల్లో. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది గర్వం నాశనం చేసిద్దంట మనల్ని. గర్వాన్ని బట్టే వస్తే రాణి సింహాసనము కోల్పోయే పరిస్థితి వచ్చింది. గర్వాన్ని బట్టి పొందటం కష్టం, కానీ పోగొట్టుకోవడం చాలా తేలికే కదా. ఒక పెద్ద పర్వతం ఎక్కడం కష్టం, కానీ పడిపోవడం చాలా తేలికే. ఈ రోజున చాలామందిలో ఈ గర్వం అనేది నా ప్రియమైన బిడ్డలారా పరిపాలన చేస్తుంది. ఈ గర్వం వలన వారు నశించిపోతారంట. నాశనమునకు ముందు సామెతల 16:18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకా గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కంటే దేన మనసు కలిగి దీనులతో పొత్తు చేయడం మంచిది. అంటే అసలు గర్విష్ఠులతో స్నేహం చేయకూడదు. మనకి గర్వం ఉండకూడదు, గర్వ హృదయం ఉండకూడదు, గర్వపు ఆలోచనలు రాకూడదు. గర్విస్తే దేవుడు కోపడుతున్నాడు, గర్విస్తే ప్రతీకారం చేస్తున్నాడు, గర్విస్తే ఏం చేస్తున్నాడు? గద్దె నుండి దింపుతాడు ఆయన గర్విస్తే. అప్పుడే దీని బిడ్డలారా, సాతానుడు గర్వానికి హెడ్, గర్వానికి సృష్టికర్త. వాడి దగ్గర నుండే గర్వం ప్రారంభమైంది. ఈ రోజున నీలో గర్వం పెరుగుతున్నట్లయితే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నీకు తండ్రి ఎవరో? సాతానుడు. యూదులతో ఏమంటాడు ప్రభు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు దేవుని బిడ్డలు కాదు, మీరు అబ్రహాం సంతానం కాదు, మీలో గర్వం ఉంది. శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దుకైలారా, ఈ రోజులో దేవుని బిడ్డలారా, మందిరానికి రావచ్చు, తప్పులేదు, మందిరంలో ఆరాధన చేయొచ్చు, మంచిది. కానీ గర్వం లేకుండా చూసుకో. నేను ఎంతటి వాడను, ఏ పాటి వాడను, నాలో ఏముంది? దేవునితో స్నేహం చేసిన అబ్రహాం అంటాడు, నేను దుమ్ముని ధూళిని. దేవునితో స్నేహం చేశాడు. దేవుడు అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాం. దేవునితోనే స్నేహం కలిగిన వాడు ఎంత గర్వించాలి? గర్వం ఒకవేళ అబ్రహాంకుంటే దేవుడు స్నేహం చేసేవాడేనా? ఒక సీఎంతో స్నేహం ఉంటే గొప్పగా చెప్పుకుంటారు, ఒక ఎమ్మెల్యేతో స్నేహం ఉంటే గొప్పగా చెప్పుకుంటారు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్తో సహవాసం ఉంటే గొప్పగా చెప్పుకుంటారు. కానీ భూమి ఆకాశములో సృజించిన జీవమగల సత్య దేవునితో సహవాసం కలిగి ఉన్నాడంటే ఎంత గొప్పగా చెప్పుకోవాలి అబ్రహాం. ఒక మాట అంటాడు, నేను దుమ్మునయ్యా బుడితిని. ఆదికాండం 18 అధ్యాయం అంటాడు, నేను దుమ్ముని బూడిదిని. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా.
మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. రోజు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాలో ఏం లేదయ్యా, అతిశయించుటకేమి లేదు, నాకు మార్పు కలుగుచ్చే, దేని మనసు కలుగుచ్చే, తగ్గింపు కలుగుచ్చే. దేనిని బట్టి ఎవరిని బట్టి అతిశయించకూడదు, అందాన్ని బట్టి అతిశయించకూడదు, బలాన్ని బట్టి అతిశయించకూడదు, జ్ఞానాన్ని బట్టి, చదువును బట్టి, ఆస్తులను బట్టి, పదవులను బట్టి, తలాంతులను బట్టి ఎక్కడ నాకు గర్వం రాకూడదు. నీ వెనకాల ఎంతమంది ఉన్నా నీకు తగ్గింపు ఉండాలి. వెనకాల ఎంతమంది ఉన్నా గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పి నువ్వు గర్వంగా ఉంటే అబ్రహాం ఇంకెంత గొప్పగా చెప్పుకోవాలి, నా వెనకాల దేవుడే ఉన్నాడు అని చెప్పుకోవాలిగా. ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన మోషే కూడా గర్వించలా. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతడు సాత్వికుడు, అతని వంటి వాడు భూమి మీద ఎవడు లేడు అని చెప్పాడు. దేవుని స్వరూపం చూసిన వాడు ఎవరు? మోషే. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేనిని బట్టి నీకు ఈ గర్వం ఒకవేళ నీకున్నట్లయితే దేవుడు నిన్ను ఇష్టపడడు. సామెతలు 16:5 చదవండి. సామెతల గ్రంథం 16:5లో ఏమని రాయబడింది? గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులో. హల్ చెప్పండి గట్టిగా. ఇంగ్లీష్లో రాయబడింది, ఎవ్రీ వన్ హూ హ్యాస్ ప్రౌడ్ ఇన్ హిజ్ హార్ట్ ఈజ్ డిజస్టింగ్ టు ది లార్డ్, హీ విల్ క్రటైన్లీ నాట్ గో ఫ్రీ ఫ్రమ్ పనిష్మెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దాని స్తోత్రం కలుగునుగాక. అప్పుడే తెరిపెట్లారా, గర్విష్ఠులకు దేవుడు ఏమి ఇస్తున్నాడు? పనిష్మెంటు ఇస్తున్నాడు, శిక్ష. దాని స్తోత్రం కలుగునుగాక. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. ఈరోజు నీకు గర్వం ఉంటే దేవుని దృష్టికి హేయుడవు, హేయము, ఇష్టం ఉండదు. అందుకని నీకేం కావాలి? తగ్గింపు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవుడు ఇలాంటి గర్వం ఉన్నటువంటి ఎంతోమందిని దేవుడు తగ్గిస్తూ ఉంటాడు. సామెతలు 29:23లో రాయబడింది, ఎవని గర్వము వానిని తగ్గించునో. అంటే ఇప్పుడు గర్వం ఉన్నటువంటి వ్యక్తులు దేవుని దృష్టికి హేయులు అంటే ఏంటి? హేయం అంటే ఛీ, ఏమంటారు చూడండి, ఛీ. అబ్బే, దేవుడు కూడా ఈ గర్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఛీ అంటారు. దేవుని స్తోత్రం. ఒక మురికాల దగ్గర మీకు టిఫిన్ పెడితే తింటారా? వాసన పీల్చుకుంటా ఏమంటారు? ఛీ అంటారు. ఒక అశుద్ధం దగ్గర కూర్చోబెట్టి భోజనం పెడితే తింటారా? ఛీ అంటారు. దేవుడు కూడా గర్విష్ఠులను చూసేమంటాడు? ఛీ అంటాడు. దాని స్తోత్రం. అందుకని ప్రకటన గ్రంథంలో నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నీ ముఖమున ఉమ్ము నుయ్య ఉద్దేశించుచున్నాను అంటాడు. అంటే ఛీ నీ బ్రతుకు పాడుగాను, ఛీ నీ బ్రతుకు చెడ అన్నట్టుగా గర్విష్ఠులు నా మాట అంటాడు, ముఖాన్ని ఉమ్మేస్తాడు. దేవునికి కావాల్సిన తగ్గింపు. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. సామెతలు 29:23లో రాయబడింది, ఎవని గర్వము వానిని తగ్గించును. అంటే గర్విష్ఠుడు ఎప్పటికీ అభివృద్ధి చెందలేడు. గర్విష్ఠుడు ఎప్పుడు పై స్థాయికి రాలేడు, ఎప్పటికీ పై స్థాయికి రాలేడు. ఒక వ్యక్తి ఎప్పుడు చూసినా అదిగా అడుగును పడే ఉన్నాడంటే అర్థమేంటి? గర్వమే. వాక్యం చెప్తుంది, ఎవని గర్వం వాడిని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. చాలాసార్లు మనం గొప్పోలం కావాలనుకుంటాం. దావీదుతో దేవుడు అంటాడు, లోకములో గనులైన వారికి ఉండే పేరు నీకు పెట్టాను అంటాడు. లోకములో గనులైన వారు, రాజుల కంటే గనులు ఎవరు ఉంటారు చెప్పండి? చక్రవర్తుల కంటే ఎవరైనా ఉంటారా? గనులు ఎవరు లేరు. అలాంటి వారి పేరు నీకు పెట్టా. నువ్వెవరివి?
చదువు లేని వాడివి, గొర్రెలు కాసుకునే ఒక కాపరవి, ఏమి తెలియదు నీకు, అయినాను నీలో తగ్గింపు నాకు కనపడ్డది. దాని స్తోత్రం. నీలో గర్వము లేదు, గర్వము లేదంట దావీదులో. దేవుని దగ్గర కూర్చొని అంటాడు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నేనుండుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను. ఒక ఉన్నతాధికారి కారులో పోతున్నప్పుడు ఒక చెత్త కుప్పలో ఒక బిడ్డ స్వరం వినపడింది. చిన్న బిడ్డ స్వరం. బండి ఆపి డ్రైవర్తో చెప్పాడంట, అరే బండి ఆపు, ఆ చెత్త కుప్పలో ఎవరో చంటి బిడ్డ స్వరం వినపడుతుంది, వెళ్ళి చూసిరయ్యా అంటే, వెళ్ళి చూడగానే ఎవరో ఒక తల్లి కని ఆ చెత్త కుప్పలో పడేసింది. ఎమ్మటే ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి కెమెరాతో ఒక 4 ఫోటోలు తీసి ఆ బిడ్డను తీసుకెళ్ళి చక్కగా ఒక కుమారుడిగా పెంచుకొని, తాను ఒక దొరికిన బిడ్డని ఏ రోజు చెప్పలా, తన సొంత కుమారుడిలాగే పెంచుకున్నాడు. ఒకరోజు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, యవనస్తుడైన తర్వాత, తండ్రికి విరోధమైనటువంటి విధానంలో ప్రవర్తించి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు తండ్రితో అంటున్నాడు, ఇది పరిస్థితి, అందరు కుమారులు అట్లా ఇట్లా గొప్పగా ఉన్నారు, నువ్వు నాకేమి ఇవ్వట్లేదు, ఇది పరిస్థితి, నాకు ఇస్తావా సస్తావా అది అన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు, అంటే తన స్థితి ఏంటి తనకి తెలియకుండా మాట్లాడుతున్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, అయ్యా ఈ స్థితి చాలు నీకు, ఇంకెంతకంటే ఎక్కువ వద్దు, ఇంకెంతకంటే ఎక్కువ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టొద్దు, ఎంతకంటే ఎక్కువగా నువ్వు గర్వంగా ఉండొద్దు అని చెబితే, అహంకారంతో మాట్లాడినప్పుడు, అసలు నువ్వు నా తండ్రివేనా అని ఎదురు మాట్లాడినంట. నిజమే రా, నేను నీకు తండ్రిని కాదు, నీ స్థితి ఏదో తెలుసా, అసలు నువ్వు ఎవరో తెలుసా, చూపిస్తా నాగని రూమ్లోకి వెళ్ళి బీరువాలో ఉన్న ఆ ఫోటోలు తీసుకొని చూపించాడంట. చెత్త కుప్ప నీ కేర్ ఆఫ్, నీ అడ్రస్ ఏది, చెత్త కుప్ప. ఆ రోజు నేను నీ మీద కనికరపడి తీసుకొచ్చి సాకి సంతరించకపోతే ఈరోజు నువ్వు ఈ మాట మాట్లాడేవాడివి కాదు. ఇది పరిస్థితి, ఇది అన్నప్పుడు తన స్థితిని గుర్తు చేసిన తర్వాత వెంటనే కాళ్ళ మీద పడి బోర్ని ఏడ్చాడంట. ఏమని, నేను చెత్త కుప్పలో దొరికినోడినా అంటే, అవును. కార్ డ్రైవర్ని పిలిచాడంట, అయ్యా ఈడు మనకి ఎక్కడ దొరికాడో చెప్పు అని అంటే, అవును బాబు నువ్వు చెత్త కుప్పలోనే దొరికావు, ఇన్ని రోజులు డాడీ నీకు చెప్పొద్దు అన్నాడు. అది అన్నప్పుడు నా స్థితిని కూడా నేను మర్చిపోయి ఈ రకంగా గర్వంతో అహంకారంగా మాట్లాడానే అని తండ్రి కాలు పట్టుకుని ఏడ్చాడంట. నా ప్రీతిని పెట్టారా, మన జీవితం కూడా ఒకప్పుడు ఏంటి, చెత్త కుప్పలే, పాపపు ఊబి. ఎంతటి వాడను నేను, ఈరోజు ప్రార్థనకు రా, ప్రార్థన చేసుకోండి, ఆత్మీయంగా ఎదగండి, వాక్యంలో బలపడండి అంటే ప్రతిదానికి దేవుడి పనికి ఏదో ఒక అడ్డాలు చెప్తూనే ఉన్నారు చాలామంది. దాని స్తోత్రం. ఎప్పుడైనా ఒక్క కూటమి మిస్ చేసుకోవాలని నాకు చాలా బాధ కలిగిద్ది, ఎంతో ఇబ్బంది అయితే తప్ప. ఎందుకని, నేను దేవుడి సన్నిధిలో నిలబడటానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దాని స్తోత్రం. మనుషుల కోసం కాదు, నా డ్యూటీ నేను నమ్మకంగా చెయ్యాలి అని. అమ్మో ఈరోజు చేయకపోతే నా యజమానుడు నన్ను ప్రశ్నిస్తాడేమో, లెక్క అడుగుతాడేమో. ఇక్కడ కూడా నడిపించే వాళ్ళు ఉన్నప్పటికీ దేవుని ఆత్మ నన్ను అక్కడ బలవంతం చేస్తూ ఉంటుంది.
వెళ్ళు వెళ్ళు, ఇదిగో ఈ మాటలు వాళ్ళకి చెప్పు, నీ హృదయంలో పెట్టినవి, నీ మనసులో పెట్టినవి ప్రకటించు. పౌలు అంటాడు కదా, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. దాని స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవని గర్వం అన్ని తగ్గిస్తుంది. ఒకరిని తగ్గించువాడు ఆయనే, హెచ్చించువాడు ఆయనే. అందుకని దేవుని బిడ్డలారా, మనకేమి రాకూడదు, గర్వం రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గర్వపు ఆలోచన పెట్టేది చాలాసార్లు మీరు అనుకుంటారు నా మనసు అనుకుంటారు, కాదు, అది ఒక దురాత్మ. దానియేలు గ్రంథం 11:36 చదవండి. దానియేలు గ్రంథం 11:36లో అసలు ఈ రోజున చాలామందిని హెచ్చించుకునేటట్టు, గర్వించేటట్టు, అహంకారంగా ప్రవర్తించేటట్టు అలా ప్రేరేపిస్తుంది ఎవరన్నది స్పష్టంగా అక్కడ రాయబడింది. ఆ రాజు ఇష్టానుసారంగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వంగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించినది జరుగును. ఇక్కడ చూడండి, ఒక దురాత్మ అంటే ఒక సాతాను ప్రభావం కలిగిన ఒక వ్యక్తి వస్తాడంట. అతడు హెచ్చించుకుంటాడంట, దేవతల మీద దేవాది దేవుని మీద గర్వంగా మాట్లాడతాడంట. ఈ రోజున అందరికంటే నేను గొప్ప అనే తలంపు నీకు వస్తున్నట్లయితే అది సాతానాత్మ, అది గర్వపాత్మ. అది రాకుండా చూసుకోవాలి. దేని స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. 7:11 కూడా రాయబడింది. అప్పుడు నేను చూడగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తం వారు ఆ జంతువును చంపినట్టు కనబడేను. అంటే ఒక జంతువుకి కొమ్ములు ఉన్నాయంట, ఆ కొమ్ము మాట్లాడుతుందంట అండి. ఇవన్నీ ఆత్మీయ అర్థాలు, ఆత్మీయ అర్థాలు, అలంకార భాష. అది సాతానుడు గర్విష్ఠుడు. సాతాను ప్రేరేపణలో ఉన్న వారికి గర్వం నేర్పుతాడు. సాతాను ఆత్మ ఎవరి మీద అయితే క్రియ చేసిద్దో వారికి గర్వపు మాటలు వస్తాయి. గర్వం వలన దేవుడు కోపపడతాడు. గర్వం ఉంటే అంట దేవుడు వాళ్ళని అణిసివేస్తాడంట. గర్విష్ఠులు ఏం చేస్తాడు, ఒక దినాన్ని నెబుకద్నెజరు తన రాజకోట వైపు చూసి, ఓహో ఇదంతా నేనే కదా కట్టింది, నేనే కదా కట్టించింది అని మనసులో అనుకున్నాడంట. 7 సంవత్సరాలు అతను గర్వించినందుకు దేవుడు గడ్డిని మేపించాడు, గడ్డిని మేపించాడు. మానవ స్వభావం పోయింది. మనిషిలాగా ఇంట్లో ఉండడో, మనిషిలాగా మాట్లాడడో. అరణ్యానికి ప్రజలు తరిమేశారంట. ఒక జంతువులాగా, పశువులాగా ప్రవర్తిస్తే. వాక్యం చెప్తుంది 4వ అధ్యాయం 37 దానియేలు గ్రంథం, ఇలాగు నెబుకద్నెజరును నేను, అంటే అతను గర్వమును బట్టి 7 సంవత్సరాలు దేవుడు శిక్షించిన తర్వాత మరలా మానవ మనసు అతనికి ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే, ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. అంటే మొదట అన్నీ బాగున్నప్పుడు అతడు గర్వించాడు, దానికి ప్రతిఫలముగా శిక్ష అనుభవించాడు. ఇప్పుడు బాగుపడిన అంటే మరలా మొదటి స్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, గర్వముతో నటించు వారిని ఆయన ఏం చేస్తాడు, అణిసివేస్తాడు అని ఆయన స్తుతించుచు కొనియాడుచున్నాను అంటాడు. ఒకప్పుడు దేవుడు లేడు, నేనే దేవుణ్ణి. ఈ దేశం మొత్తానికి ఎవరు దేవుడు, నేనే దేవుణ్ణి అన్నట్టుగా ప్రవర్తిస్తే ఎప్పుడైతే దేవుడు శిక్షించాడు, ఇప్పుడు అంటున్నాడు ఒక దేవుడు ఉన్నాడు, నాకు ఈ స్థితినిచ్చింది ఎవరో ఆయనే. నాకున్నవన్నీయో
నేను కాదయ్యా ఇవన్నీ సంపాదించింది, నువ్వు ఇచ్చినవి ప్రభువా. హల్లెలూయా. మీకున్నాయని ఎవరు ఇచ్చారు చెప్పండి? మీకు ప్రాణం ఎవరు ఇచ్చారు? మీకు ఆస్తులు ఎవరు ఇచ్చారు? మీకు ఆరోగ్యం ఎవరు ఇచ్చారు? మీకున్న జ్ఞానం ఎవరు ఇచ్చారు? అన్ని దేవుడేగా. ఒప్పుకుంటున్నారా రోజు? లేకపోతే మా వలన ఇవన్నీ కలిగాయని గర్విస్తున్నారా? దాని స్తోత్రం కలుగునగాక. దేవుడు మనకు చేసిన కార్యాలను బట్టి, ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. దాని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, మీ జీవితంలో గర్వము రాకుండా మీరు ఎంత జాగ్రత్త పడితే అంతగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఏ స్థితిలో కనబోండి, కానీ గర్వం రాకూడదు. ఇప్పుడు ఈ నెబుకద్నెజరు రాజుకి బుద్ధి వచ్చిన తర్వాత అంటున్నాడు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. దేని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ఇంకా చాలా ఉన్నాయండి ఈ గర్వం గురించి చెప్పాలంటే. దేని స్తోత్రం కలుగునగాక. గర్వను బట్టి అంటే ధనమును బట్టి గర్విస్తారు, అందాన్ని బట్టి, బలాన్ని బట్టి, ఇంకా ఎన్నెన్నో వాటిని బట్టి గర్విస్తున్నారు. దేవుని బిడలారా, మనకి గర్వం అనేది రాకుండా రోజు ప్రార్థన చేయాలి, రోజు కన్నీళ్ళు విడవాలి. ఎన్ని ఉన్నా నేను ఎంతటి వాడనయ్యా అని దావీదులాగా మనం పలకాలి. అందరు పైకి లేచి నిలబడండి. స్తోత్రం, 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 స్తోత్రం. దీనులకు అండాయనే భక్తిహీనులను కూల్చును, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి చేయుటయే మంచిది. తగ్గింపు దయచేయ్యా, వినయము దయచేయ్యా, దీన మనసు దయచేయ్యా. గర్వపు ఏర్లు పీకేయ్యా, గర్వపు పిచ్చి మొక్కలు పీకేయ్యా. ఇలాంటి దీన మనసు కావాలి, సాత్వికము కావాలి, తగ్గింపు కావాలి నాయన. గర్వించిన వారి జీవితంలో నాయన నువ్వు కోపడతావని, గర్వించిన వారికి ఎడల ప్రతీకారము చూపుతావని, గర్వించిన వారిని అనిచేస్తావని, గర్వం వలన నాశనం వస్తుందని, గర్వము కలిగిన వారు నీకు హేయులని పలు విషయములు నాయన మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. చెప్పిన మాటలు అందరి హృదయాల్లో నాటి ఫలింపు చేసి వింటున్న ప్రతి ఒక్కరికి గొప్ప దీన మనసు, తగ్గింపు, వినయం, విధేయత కలుగు చేయి. ఎవ్వరిలో నాయన గర్వం లేకుండా మీరే నీ కృపలో కాపాడమని, ఈ శుద్ధీకరణ కూటాలలో ఆయన ఇంకా ఎన్నో విషయాలు మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క